1000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత నా యొక్క అనుభవం అండి ఈ బండితో నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను. మా FZS హైబ్రిడ్ మోడల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అయితే నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. అంటే ఈ 1000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మనకైతే ఒక ఐడియా వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ KBS రియాక్షన్. ఈరోజు మనమైతే FZS హైబ్రిడ్ యమహా FZS హైబ్రిడ్ బైక్ యొక్క రివ్యూ వీడియో 1000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత దీని యొక్క ఎక్స్పీరియన్స్, దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఈరోజు అయితే మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. దీంట్లో ఏంటంటే నేను ప్రధానంగా గమనించింది అంటే 1000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత నాకు దీంట్లో ఉన్న అనుభవం అయితే నేను ఈరోజు షేర్ చేస్తున్నాను. అంటే ఈ బండి కొనొచ్చా లేదా, ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ బండి వర్తా కాదా అనేది మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేస్తామన్నమాట. అంటే నేను దగ్గర నాకు ఈ బండితో ఒక 2 నెలల ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. అంటే 2 months ప్లస్ 1000 కిలోమీటర్స్ అయితే తిరిగాను. ఇందులో వచ్చేసి మీకు చూపిస్తాను నేను ఎన్ని కిలోమీటర్లు తిరిగానో కూడా. ఇక్కడ చూడండి, 1082 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు దాకా నేనైతే కవర్ చేశాను ఈ బైక్లో. ఈ బైక్ 1382 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత నాకైతే ది బెస్ట్ బైక్ అని అనిపించిందండి. ఎందుకంటే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మైలేజ్ పరంగా కానివ్వండి, దీంట్లో ఉండే ఫీచర్స్ పరంగా కానివ్వండి, మనకి రైడింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, రైడింగ్ కంఫర్ట్ కానివ్వండి, అన్ని విధాలుగా ఈ బైక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీని మైలేజ్ నైస్గా ఉంది, అంటే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మనకి లాంగ్ రైడింగ్ కూడా చేశాను నేను. 100 కిలోమీటర్స్లోనే ఒకసారి లాంగ్ రైడింగ్ కూడా చేశాను. 1000 కిలోమీటర్స్ తిరిగినప్పుడు లాంగ్ రైడింగ్ కూడా చేశాను. లాంగ్ రైడింగ్ కూడా మనకైతే బాగుందన్నమాట. అంటే సీటింగ్ కంఫర్ట్ కానీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ బండి అయితే వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే నేనైతే ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను, దీపావళి ఆఫరు. సో అప్పుడు నాకేంటంటే ఒక 10,000 తగ్గింది కాబట్టి 1.5లో ఈ బైక్ అనేది ది బెస్ట్ బైక్గా అయితే నేనైతే చెప్తాను. నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. దీనికైతే సింగిల్ ABS ఇచ్చాడు. అంటే ఫ్రంట్ మనకు ABS ఉంటుంది డిస్క్కి, బ్యాక్ డిస్క్ అయితే ABS ఉండదు. సో అది కొంచెం డ్రాబ్యాక్ చెప్పుకోవాలి. అంటే ఏదైనా ఎక్కడైనా మనం సడన్గా బండి ఆపాలంటే 2 బ్రేక్స్ అప్లై చేసాం అనుకోండి, ఇన్స్టెంట్గా ఆగద్ది, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఓన్లీ బ్యాక్ బ్రేకే పట్టుకున్నాం అనుకోండి ఆగదనమాట. ఎందుకంటే బ్యాక్ ఏంటంటే ABS ఇవ్వలేదు. అతను బ్యాక్ ఏమి ఇచ్చాడంటే డిస్క్ ఇచ్చాడు కానీ ABS ఇవ్వలేదు, యాంటీ బ్రేకింగ్ సిస్టము. బట్ ఫ్రంట్ అయితే ABS ఇచ్చాడు. సో అందుకని మనం ఎప్పుడైనా బ్రేక్ అప్లై చేసేటప్పుడు 2 బ్రేక్లు సైమల్టేనియస్గా మనమైతే పట్టుకోవాలి. సో అప్పుడైతే బైక్ అయితే ఆగిపోద్ది. ఇప్పుడైతే నేను నడపా చెప్తాను. టోటల్ నాకైతే ఈ బండి తీసుకొని ఒక 40 days అయితే అవుతుందండి. 40 daysలో నాకు ఈ బండితో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. చాలా బాగుందనమాట. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ బండి స్మూత్, ఇంజన్ పరంగా కానివ్వండి, అంటే ఇన్స్టెంట్ పికప్ ఉండదు, బట్ మనకు డీసెంట్ స్పీడ్ అయితే ఉంటుంది. అంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత స్పీడ్ అయితే బాగుంటుంది, బట్ ఇన్స్టెంట్ పికప్ అనేది ఉండదు. అది ఎందుకు కట్ చేశాడంటే ఈ బైక్లో వీడు ఫ్యూల్ ఎఫిషియన్సీని పెంచడానికి అదైతే కట్ చేశాడు. సో దానివల్ల ఏంటంటే కొంచెం తగ్గద్దు అనమాట, పికప్ అనేది కొంచెం కట్ చేశారు వీళ్ళే. ఇంజన్ అయితే 150cc ఇంజను, దానివల్ల మనకి ఇంజన్ ప్రాబ్లం ఏం లేదు, ఇంజన్ అయితే ఎక్సలెంట్. బట్ ఏంటంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ పెంచడానికి కొంచెం పికప్ అయితే కట్ చేశాడు. అదేవిధంగా మనకి లాంగ్ రైడింగ్ అయితే ఈ బండి ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎందుకంటే మనకు సీటింగ్ కంఫర్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంది. నేను లాంగ్ రైడింగ్ కూడా చేశాను అనమాట ఈ బైక్లో. సో మనకైతే రైడింగ్ కంఫర్ట్ అయితే బాగుంటుంది. అది వచ్చి డిజిటల్ కన్సోల్, ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎందుకంటే మనకైతే టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే దీంట్లో ఉంది. సో టర్న్ బై టర్న్ నావిగేషన్ వల్ల మనకి ఏమవుతుందంటే మన మొబైల్ ఊరికని తీసుకొని చూసుకోవడం అవసరం లేదు. మొబైల్లో ఒకసారి లొకేషన్ పెట్టేసి జోబులో పెట్టేసాం అనుకోండి, మొత్తం ఇక్కడైతే లొకేషన్ చూపించేస్తుంది మనకు డిస్ప్లేలో. అదేవిధంగా మనకు టైము, కాల్స్ ఏదైనా వచ్చినా కూడా మొబైల్కి మనకైతే డిస్ప్లేలో కనిపిస్తాయి. సో మనం ఇక్కడి నుంచే మనకు కాల్ని కూడా ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ నావిగేషన్ బటన్స్ ఉంటాయి అన్నమాట. ఈ బటన్స్ని యూస్ చేసి మనమైతే ఆన్సర్ కూడా చేసేయచ్చు కాల్ని. సో అందులో అది బెస్ట్ ఫీచర్గా అయితే నాకైతే కనిపించింది. ఎందుకంటే లాంగ్ రైడింగ్ చేసే వాళ్ళకి ఫోన్ వచ్చినప్పుడు ఆపి ఫోన్ తీసి మాట్లాడాలంటే కష్టము. సో వెళ్తానే మనం చూసేవచ్చు మనకు వచ్చింది అన్నోన్ నెంబరా, మళ్ళీ లేకపోతే మనకి ఎవరైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్ నుంచి ఫోన్లు వస్తున్నాయా, అంటే మన ఇంటి నుంచి ఫోన్లు వస్తున్నాయా అని చెప్పేసి మనకైతే మనకి డిస్ప్లేలో కనిపించేస్తుంది. మన ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్లయితే మనం ఇక్కడి నుంచి ఆన్సర్ చేసేవచ్చు కాలు. అది ఒక బెస్ట్ ఫీచర్ అయితే దీంట్లో నేనైతే గమనించాను. చాలా యూస్ఫుల్ ఫీచర్ కూడా అది. ఇంకోటి వచ్చేసి గేర్ పొజిషన్ అనమాట. ఏ పొజిషన్ ఎన్నో గేర్లో ఉన్నామనేది మనకైతే ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది ఉంది. అది కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అనమాట రైడ్ చేసేటప్పుడు. ఈ డిస్ప్లే అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఈ డిస్ప్లే నాకైతే చాలా బాగా నచ్చింది. TFT డిస్ప్లే అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఆ TFT డిస్ప్లే అనేది కొంచెం మంచి విషయం అనమాట. సో అందుకని నేనైతే ఆ డిస్ప్లేని బాగా ఇష్టపడతాను. ఎందుకంటే దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే బాగా కనిపిస్తున్నాయి. చాలా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంటుందన్నమాట ఈ డిస్ప్లేది.
ఇంకా చూసుకుంటే ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి మనకు 13 లీటర్ కెపాసిటీ ఉంది. 13 లీటర్ కెపాసిటీ ఉంది కారణంగా మనమైతే లాంగ్ ఊరుకనే మనమైతే ఫ్యూల్ పట్టించుకొని అవసరం లేదు. ఎందుకంటే 13 లీటర్స్ ఒకసారి పట్టించేసుకున్నాం అనుకోండి, చాలా లాంగ్ అయితే మనమైతే ట్రావెల్ చేయొచ్చు. ఆ తర్వాత మనము దీన్ని అయితే ఫిల్ చేసుకోవాలి. ఒకసారి నడిపి కూడా చూపిస్తాను. ఒకసారి కూర్చోండి, మనం వెళ్తూ మాట్లాడుకుందాం. అదేవిధంగా అయితే సైలెన్స్ స్టార్ట్ ఒకటి ఉందన్నమాట. ఈ బండిలో సైలెంట్గా స్టార్ట్ అవుతుంది మోటార్ ఉండడం వల్ల. స్మార్ట్ మోటార్ ఫిక్స్ చేశారనమాట ఇంజన్లో. సో దానివల్ల ఏంటంటే మనకు సైలెన్స్ స్టార్ట్ అనేది ఒకటి ఉంది ఆప్షను. అది చాలా బాగుంది, చాలా సైలెంట్గా అయితే బండి స్టార్ట్ అయిపోతుంది. సో అది ఒక బెస్ట్ ఫ్యూచర్గా అయితే నేను చెప్తాను. దానివల్ల కూడా మనకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇంకో విషయం చూసుకున్నట్లయితే పిలియన్ కంఫర్ట్, అంటే బ్యాక్ సీట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకు కూడా కంఫర్ట్ చాలా బాగుందన్నమాట సీట్లో. సో అది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అనమాట ఈ బండి తీసుకోవడానికి. అదేవిధంగా నడిపేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, అంటే ఒక పెద్ద వాహనాన్ని నడిపేటట్టు ఉంటుంది, మస్కులర్ బాడీ కాబట్టి. అది కూడా ఆ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బండి నడిపేటప్పుడు ఉండే కంఫర్ట్ ఉంటుంది కదా, అది కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ చాలా మేజర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి దీంట్లో. నేనైతే 1000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈ బండికి నేనైతే రికమెండ్ చేస్తానండి కొనుక్కోవడానికి. ఎందుకంటే దీంట్లో లుక్స్ పరంగా కానివ్వండి చాలా బాగుంటాయి, లుక్స్ బాగుంటాయి. అదేవిధంగా రైడింగ్ కంఫర్ట్ బాగుంది, ఫ్యూల్ ఎఫిషియన్సీ, మైలేజ్ కూడా వస్తుంది మనకు 50 కిలోమీటర్స్ ఇస్తుంది. అంటే నేషనల్ హైవే మీద వెళ్ళేటప్పుడు ఏంటంటే 50 కిలోమీటర్ ప్లస్ ఇస్తుంది మైలేజ్. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే అదేవిధంగా మనకు బండిని పర్చేస్ చేయాలంటే మనకి మన బడ్జెట్లోనే బండి అయితే దొరకదు. 2 lakhs అట్లా కాకుండా 1.5 lakhలో మనైతే బండిని అయితే పర్చేస్ చేయొచ్చు. సో దీని కారణాలుగా నేనైతే ఈ బండిని కొనొచ్చు అని చెప్పేసి చెప్తాను. కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇన్స్టెంట్ పికప్ ఉండదు. అది మనకు అవసరం కూడా లేదండి. మనం స్పోర్ట్స్ మ్యాన్లు కాదు కదా. మనం 3 సెకండ్లలో 100 కిలోమీటర్లు వెళ్ళి ఏం చేయాలి, మనం ఏం చేయం కదా. అదంతా వేస్ట్ ఫీచర్ అనమాట. అది ఒకవేళ పికప్ ఉన్నా కూడా అది వేస్టే. ఎందుకంటే అప్పుడప్పుడు అంత స్పీడ్ వెళ్ళి మనం ఏం చేసేది లేదు. అది నాట్ యూజ్ అనమాట అది. ఇంకోటి వచ్చేసి అదొక్కటే డిసడ్వాంటేజ్. వేరేది ఏమి నాకైతే డిసడ్వాంటేజ్ అయితే ఏమి నాకైతే కనపడలేదు. ఏమైనా ఈ బండి గురించి తెలుసుకోవాలనుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను దాని గురించి కూడా రివ్యూ చేస్తాను. అదేవిధంగా మనకి హెడ్ ల్యాంప్ కానివ్వండి, అన్నీ ఎల్ఈడి లైట్ సెటప్ ఉంది. మొత్తం టోటల్ బాడీ మొత్తం లైట్ సెటప్ అంతా ఎల్ఈడి లైట్ సెటప్, అది కూడా సూపర్గా ఉంటుంది. ఇంకొచ్చి టీసీఎస్ కూడా ఉంది దీంట్లో. టీసీఎస్ అంటే ట్రాక్షన్ కంట్రోల్, అంటే 2 wheels, అంటే ఎప్పుడైనా బండి స్కిడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే ప్రమాదాలకి అడ్డుకట్ట వేసే విధంగా ఈ బండి అయితే ఉంది. ఒకసారి మనం ఆ టీసీఎస్ ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, ఆ టీసీఎస్ వల్ల ఏమవుతుందంటే ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. ఎప్పుడైనా బండి అంటే వెనక టైర్ తిరిగి ముందు టైర్ తిరగలేదనుకోండి, ఆ సమయంలో బండి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోద్ది. సో అది కూడా మంచి అడ్వాంటేజ్ అనమాట, అది మంచి బెస్ట్ అడ్వాంటేజ్ అది. సో ఇలాంటి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మళ్ళీ ఆటో కట్ ఆఫ్ అనే ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటో కట్ ఆఫ్ ఇది. సో ఇది ఆన్ చేసి పెట్టుకుంటే మన బండి ఎక్కడైనా ఇప్పుడు ట్రాఫిక్లో కానీ ఆగిపోయింది అనుకోండి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అప్పుడు మనం జస్ట్ బండి న్యూట్రల్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఇంజన్ అయితే ఆఫ్ అయిపోద్ది. సో దానివల్ల మనకి ఆదాయం ఏంటంటే పెట్రోల్ అయితే ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది పెరగద్ది. పెట్రోల్ అనేది ఆగదనమాట, పెట్రోల్ తాగదు ఆ సమయంలో, పెట్రోల్ అనేది తాగదు. సో అప్పుడు ఏంటంటే మనకి పెట్రోల్ అనేది కొంచెం సేవ్ అయిపోతుంది, అదొక మంచి ఆప్షను. సెకండ్ వచ్చేసి సైడ్ స్టాండ్ వేస్తే బండి స్టార్ట్ అవ్వదు. సో అది కూడా ఒక మంచి సెన్సార్ అయితే పెట్టాడు. ఆ సెన్సార్ వల్ల ఏమైందంటే మన సైడ్ స్టాండ్ పెట్టి బండి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. మన బండి నడిపేటప్పుడు సైడ్ స్టాండ్ వేసినా కూడా అది ఆటోమేటిక్గా బండి అయితే ఇంజన్ కట్ ఆఫ్ అయిపోతుంది. సో అది కూడా ఒక మంచి ఫీచరు. అదేవిధంగా మనకు డిస్ప్లేలో అయితే చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ మనకు పనికి వచ్చేవే, పనికి రానిది అయితే ఏం లేదు. సో నాకైతే ఈ ఓవరాల్గా ఈ బండి అయితే నచ్చిందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేనైతే అవి మీకు చెప్తాను. ఈ 1000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత నాకైతే ఫుల్ సాటిస్ఫై, నేను ఈ బండితో చాలా సాటిస్ఫై అనమాట. అదేవిధంగా గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అనేది కూడా ఉంటుంది. మనకు గేర్లు చాలా స్మూత్గా అయితే షిఫ్ట్ అవుతాయండి. అంటే గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు ఏంటంటే
కొన్నిసార్లు మనం ఇబ్బంది పడాలా. బట్ ఈ బైక్లో ఏంటంటే మనకైతే ఆ ఇబ్బంది అయితే ఉండదు. స్మూత్గా అయితే మనం గేర్ షిఫ్ట్ చేసుకోవచ్చు. అది మంచి విధంగా, అది ఒక మంచి విషయంగానే మనం అయితే చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఇంజన్ సౌండ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకు తెలిసిందే కదా, ఇంకా మనకి జపాన్ వాళ్ళ ఇంజన్స్ అంటే అంత మాత్రం ఉండాలన్నమాట. సాఫ్ట్గా అయితే ఉంటుంది. అది కూడా ఒక బాగుంటుంది అనమాట వినడానికి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనము సస్పెన్షన్స్ గురించి టెస్ట్ చేయాలని చెప్పేసి ఒక మెటల్ రోడ్కి వచ్చామో, అక్కడైతే మనకి సస్పెన్షన్స్ కూడా బాగున్నాయండి. దీనికి సస్పెన్షన్స్ ఉంటాయి కదా, ఆ సస్పెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి. మనం దానికి కూడా పాయింట్ వేసుకోవచ్చు. బ్యాక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చాడు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అయితే మోడల్ సస్పెన్షన్. ఈ రెండు కూడా బాగానే ఉన్నాయి. నేను ఎప్పుడు వీటితో నాకైతే ఎప్పుడు ఇరిటేషన్ అయితే రాలేదు. అది బంపీ రోడ్స్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, కొంచెం స్మూత్గా అయితే ఉంది. మనమైతే ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. అదేవిధంగా మెయింటెనెన్స్, బైక్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే చాలా తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఏం లేదు, చాలా తక్కువగా ఉంది మెయింటెనెన్స్ కూడా. దానివల్ల మనకేమవుతుందంటే కొంచెం కాస్ట్ అనేది తగ్గిపోతుంది. మెయింటెనెన్స్ వల్ల మనకైతే కాస్ట్ కూడా తగ్గద్ది. సో ఈ బండి తీసుకోవాలని ప్లాన్ చేసేవాళ్ళు దయచేసి ఈ పాయింట్లన్నింటినీ మీ మైండ్లో పెట్టుకొని ఆ తర్వాత మీరైతే డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే నేను చెప్పే పాయింట్లన్నీ నేను బండి యూజ్ చేసి, నేను ఏదో ప్రమోషన్ కోసం అయితే చేయటం లేదు. ఇది నా ఓన్ బైక్ అనమాట. నేను కొనుక్కున్నాను. దీన్ని కొనుక్కొని 1000 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు తిరిగాను నేను. ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోయింది. సర్వీస్ కూడా బాగుంది. సర్వీస్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది. నాకు ఇబ్బంది ఏం లేదు. మెయింటెనెన్స్ కూడా అయితే ఏం ఎక్కువ రాదు, 1000 రూపాయలు అట్లా వస్తుంది సర్వీస్ ఇచ్చినప్పుడు. సో దానివల్ల మనకైతే పెద్ద ఎక్కువ ఖర్చు అయితే రాదనమాట. సో అందుకని మీకైతే చూపించాలని చెప్పేసి నేనైతే బైక్ తీసుకొని వీడియో తీసుకొని అయితే వెళ్తున్నాము. సో దీనివల్ల మనకి ఏంటంటే కొన్ని ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. ప్రతిసారి ప్రోస్ కాన్స్ మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఓకే గైస్, ఉంటారు. ఈ ఫీడ్బ్యాక్ అయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.